హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ సొసైటీలో భాగంగా 5వ పాఠ్యాంశం కులం అనే పాఠ్యాంశం గురించి ఈరోజు తెలుసుకుందాం. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి 1 లేదా 2 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. క్యాస్ట్ అనే ఇంగ్లీష్ పదం ఏ స్పానిష్ పదం నుంచి ఉద్భవించింది? కాస్టా అనే స్పానిష్ పదం నుంచి ఉద్భవించింది. కాస్టా అనగా అర్థం తెగ, జాతి లేదా వారసత్వ లక్షణాల సంక్లిష్టత లేదా సంతతి అంటారు. కాస్టా అనే పదం ఏ లాటిన్ పదం నుంచి ఉద్భవించినది? కాస్టస్ అనే పదం నుంచి వచ్చినది. క్యాస్ట్ అనే పదాన్ని మొదటగా ఉపయోగించినది ఎవరు? గార్సియా డి ఓర్టా అనే శాస్త్రజ్ఞుడు. భారతదేశంలో జాతి అని పిలిచే వర్గాలను సూచించడానికి మొదటగా క్యాస్ట్ అనే పదాన్ని ఎవరు ఉపయోగించారు? పోర్చుగీస్ వారు. కుల వ్యవస్థకు మూలం ఏ సంస్కృతి యొక్క వర్ణ వ్యవస్థ ఆధారం? ఇండో ఆరియన్ సంస్కృతి వర్ణ వ్యవస్థ ఆధారం. అనులోమ ప్రతిలోమ వివాహాల వల్ల వర్ణ సంకరం జరిగి జన్మించిన వారిని ఏమంటారు? జాతులు అంటారు. కులం అనేది ఒక సంకుచిత స్థిరీకరణ పద్ధతి. కులం ఒక బంధిత సమూహం అని ఎవరు పేర్కొన్నారు? మజుందార్ మరియు మదన్ అనే శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. బెయిలీ మరియు ఎంఎన్ శ్రీనివాసులు కులాలను ఏ విధంగా పేర్కొన్నారు? నిర్మితులు అని పేర్కొన్నారు. ఇప్పుడు మనం నిర్వచనాల గురించి తెలుసుకున్నాం. కొన్ని సమూహాలు లేదా కుటుంబాలు కలిసి ఒకే పేరుతోనూ ఒకే విధమైన వంశానుక్రమంతోనూ వ్యవహీకృతమై సాధర్మంతో ఉండటం కులం అని ఎవరు పేర్కొన్నారు? రిస్లే. కులం ఒక బంధిత సామాజిక వర్గం అని అన్నవారు ఎవరు? లుండ్బర్గ్. గతిశీలత, అంతస్తు, విభేదాల విషయంలో చాలా బంధితంగా ఉండే స్థిరీకరణ వ్యవస్థనే కులం అని అన్నవారు ఎవరు? లుండ్బర్గ్. కులం ఒక సజాతి సమూహం లేదా సజాతీయ సమూహాల మొత్తం అని ఎవరు అన్నారు? బ్లంట్. వంశపారంపరంగా వచ్చే ప్రత్యేకతలతో క్రమానుగత శ్రేణిలో అమర్చబడిన సమూహాలు కులం అని పేర్కొన్నవారు ఎవరు? భోగి అనే శాస్త్రవేత్త పేర్కొన్నారు. కులాలు జన్మ ద్వారా ఏర్పడిన అంతస్తు సమూహాలు అని పేర్కొన్నవారు ఎవరు? క్యాథలిన్ గఫ్. కులం 2 లక్షణాలు గల సమూహం అని ఎవరు పేర్కొన్నారు? కేల్కర్. 1 పుట్టుక ద్వారా సభ్యత్వం, 2 బహిర్వాహాన్ని నిషేధించడం. ఏర్పాటు క్రమశ్రేణి అనే 2 సూత్రాలు ఆధారంగా కుల సమూహాలు ఒకే వ్యవస్థగా ఏకీకృతమైనాయని ఎవరు పేర్కొన్నారు? బెయిలీ. కులం ఆవిర్భావ సిద్ధాంతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1 దైవం నుండి కులం ఆవిర్భావం లేదా దైవదత్త సిద్ధాంతం అంటారు. విశ్వపురుషుని శరీర భాగాలైన నోటి నుండి బ్రాహ్మణులు, భుజాల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు ఆవిర్భవించడాన్ని దైవదత్త సిద్ధాంతం తెలియజేస్తుంది. మను కూడా ఏ సిద్ధాంతాన్ని సమర్థించాడు? దైవదత్త సిద్ధాంతాన్ని సమర్థించాడు. 2వ సిద్ధాంతం వృత్తి సిద్ధాంతం. వృత్తి సిద్ధాంతమును ప్రతిపాదించినది ఎవరు? నెస్ఫీల్డ్. వృత్తి సిద్ధాంతం కులానికి మూలం ప్రజలు ఆచరించే వృత్తులని తెలియజేస్తుంది. హిందూ దేశంలో కులాలు ఏర్పడడం, వాటిలో హెచ్చు తగ్గులు కలగడానికి ఏది ముఖ్య సూచిక అని నెస్ఫీల్డ్ అన్నాడు. మానవ పరిశ్రమల సమాజ చరిత్ర ముఖ్యమని పేర్కొన్నాడు. వృత్తి సిద్ధాంతాన్ని బలపరిచినది ఎవరు? డేంజెల్ ఇబ్స్టన్. 3వ సిద్ధాంతం జాతి సిద్ధాంతం. జాతి సిద్ధాంతంను అభివృద్ధి పరిచినది ఎవరు? హెర్బర్ట్ రిస్లే. హెర్బర్ట్ రిస్లే రాసిన పుస్తకం ఏది? ది పీపుల్స్ ఆఫ్ ఇండియా. జాతులలో వైవిధ్యత కులాలకు మూలం అని ఏ సిద్ధాంతం తెలియజేస్తుంది? జాతి సిద్ధాంతం. జనాభా లెక్కల కమిషనర్గా 1901లో బ్రిటిష్ ఐసిఎస్ అధికారి ఎవరు ఉన్నారు? హెర్బర్ట్ రిస్లే. 4వ సిద్ధాంతం జాతి మరియు వృత్తి సిద్ధాంతం. జాతి మరియు వృత్తి సిద్ధాంతంను ప్రతిపాదించినది ఎవరు? ఫియఫ్ స్లేటర్. ఆర్యులు భారతలోకి ప్రవేశించిన తర్వాత కుల వ్యవస్థ బలపడిందని ఎవరు పేర్కొన్నారు? ఫియఫ్ స్లేటర్ పేర్కొన్నారు. పిఎఫ్ స్లేటర్ ప్రకారం దక్షిణ భారతదేశంలో కంటే ఉత్తర భారతదేశంలో బలంగా ఉన్నది ఏమిటి? కుల వ్యవస్థ బలంగా ఉన్నది. 5వ సిద్ధాంతం సంస్కార సిద్ధాంతం. సంస్కార సిద్ధాంతమును ప్రతిపాదించినది ఎవరు? హోక్టర్ అండ్ సెనాటర్.
సంస్కార విధులు వంశపారంపర్యంగా సంక్రమించి కులాలుగా రూపుదాల్చుతాయని ఏ సిద్ధాంతం భావన? సంస్కార సిద్ధాంతం భావన. సంప్రదాయ అధ్యయనంలో సెనాటర్ గమనించినట్లుగా మొదట్లో కొన్ని అంశాలలో ఫోడల్ ఎస్టేట్ను ఏమి పోలి ఉన్నాయి? వర్ణాలు పోలి ఉన్నాయి. ఆరో సిద్ధాంతం భౌగోళిక సిద్ధాంతం. భౌగోళిక సిద్ధాంతమును ప్రతిపాదించినది ఎవరు? గిల్బర్ట్. భౌగోళిక అంశాలైన శీతోష్ణ తిథి, సముద్ర తీర ప్రాంతాలు, నదీ మైదానాలు, పర్వత ప్రాంతాలు, మెట్ట ప్రాంతాల వల్ల ప్రజలు సమూహాలుగా ఏర్పడి వివిధ వృత్తులను ఏ సిద్ధాంతం ద్వారా అవలంబిస్తున్నారు? భౌగోళిక సిద్ధాంతం ద్వారా అవలంబిస్తున్నారు. ఏడవ సిద్ధాంతం రాజకీయ సిద్ధాంతం. రాజకీయ సిద్ధాంతమును మరొక విధంగా ఏ విధంగా పిలుస్తారు అంటే బ్రాహ్మణికల్ సిద్ధాంతం అంటారు. రాజకీయ సిద్ధాంతమును ప్రతిపాదించినది ఎవరు? అబ్బే డుబోయిస్. అబ్బే డుబోయిస్ రాసిన గ్రంథం ఏది? హిందూ మేనర్స్, కస్టమ్స్ అండ్ సెరిమోనియస్ అనే గ్రంథాన్ని రాశాడు. అబ్బే డుబోయిస్ భారత సమాజంపై ఎప్పుడు అధ్యయనం చేశాడు? 19వ శతాబ్దం. రాజకీయ సిద్ధాంతంను బలపరిచిన వారు ఎవరు? గార్యే. 8వ సిద్ధాంతం మన సిద్ధాంతం. మన సిద్ధాంతంను ప్రతిపాదించినది ఎవరు? హాటన్. ఇతను బ్రిటిష్ అడ్మినిస్ట్రేటర్. హాటన్ రాసిన గ్రంథం ఏది? క్యాస్ట్ ఇన్ ఇండియా. ప్రాచీన నమ్మకాలైన మన అనే మానవ అతీత శక్తులపై నమ్మకం వల్లనే కుల వ్యవస్థ ఆవిర్భవించినదని ఎవరు పేర్కొన్నారు? హాటన్ పేర్కొన్నారు. 9వ సిద్ధాంతం బహుళకారక సిద్ధాంతం. బహుళకారక సిద్ధాంతమును ప్రతిపాదించినది ఎవరు? ఎస్సి రాయ్, ఆర్కే ముఖర్జీ, డిఎన్ మజుందార్, రామ్ ఆహుజా. ఈ నలుగురు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. రామ్ ఆహుజా రాసిన గ్రంథాలు ఏవి అంటే 1 ఇండియన్ సోషల్ సిస్టమ్, 2 సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా, 3 సొసైటీ ఇన్ ఇండియా అనే గ్రంథాలు రాశారు. ఇప్పుడు మనం కుల వ్యవస్థ దృక్కోణాల గురించి తెలుసుకున్నాం. కుల వ్యవస్థను ఎన్ని దృక్పథాల దృష్టి అధ్యయనం చేశారు? 3 దృక్పథాల దృష్టి అధ్యయనం చేశారు. 1 ఇండోలాజికల్ దృక్పథం, 2 సోషియో ఆంథ్రోపాలజికల్ దృక్పథం, 3 సోషియోలాజికల్ దృక్పథం. కులాన్ని పౌరాణిక సాహిత్య దృష్ట్యా చూసేది ఏ దృక్పథం? ఇండోలాజికల్ దృక్పథం. సంస్కృతి దృష్ట్యా చూసే దృక్పథం ఏది? సోషియో ఆంథ్రోపాలజికల్ దృక్పథం. స్థరీకరణ దృష్ట్యా చూసే దృక్పథం ఏది? సోషియోలాజికల్ దృక్పథం. సోషియో ఆంథ్రోపాలజిస్టులు సాంస్కృతిక దృక్పథాన్ని ఎన్ని దిశలుగా వ్యాప్తి చేశారు? అవి ఏవి? 4 రకాలుగా వ్యాప్తి చేశారు. వ్యవస్థాపరమైన, నిర్మితీయ, సంస్థాగతమైన, సంబంధిత దృక్పథాలుగా వ్యాప్తి చేశారు. సోషియో ఆంథ్రోపాలజిస్టులు శాస్త్రవేత్తలు ఎవరు? హాటన్, రిస్లే, హోబెల్, కోబ్రా అనే 4 శాస్త్రవేత్తలు సోషియో ఆంథ్రోపాలజిస్టులు. వ్యవస్థాపనపరమైన, నిర్మితీయ దృక్పథాల ప్రకారం కులం భారతదేశానికే పరిమితమై విశిష్ట సమతను ఎవరు పేర్కొన్నారు? సోషియో ఆంథ్రోపాలజిస్టులు సాంస్కృతిక దృక్పథాన్ని 4 దిశలుగా వ్యాప్తి చేశారు. అవి ఏవి? వ్యవస్థాపరమైన, నిర్మితీయ, సంస్థాగతమైన, సంబంధిత దృక్పథాలు. సోషియో ఆంథ్రోపాలజిస్టు శాస్త్రవేత్తలు హటన్, రిస్లే, హోబెల్, కోబ్రా అనే 4 శాస్త్రవేత్తలు కలరు. వ్యవస్థాపనపరమైన, నిర్మితీయ దృక్పథాల ప్రకారం కులం భారతదేశానికి పరిమితమై విశిష్ట సమతను ఎవరు పేర్కొన్నారు? హటన్. సంస్థాగతమైన ఉపగమం ప్రకారం కుల వ్యవస్థ కేవలం భారతదేశానికే పరిమితం కాదు అని ఎవరు పేర్కొన్నారు? రిస్లే, కోబ్రా పేర్కొన్నారు. ఇతర సామాజిక శాస్త్రవేత్తల దృక్కోణాల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. మొదటి దృక్కోణం జిఎస్ గార్వే దృక్కోణం. బంధుత్వం కుల వ్యవస్థలో భారత సమాజంలో సమాంతరాలు. భారత సమాజానికి కులం, బంధుత్వం ఒక సమగ్రమైన చట్టం లాంటివి ఎవరు పేర్కొన్నారు? జిఎస్ గార్వే. జిఎస్ గార్వే 1952లో దేనిని స్థాపించాడు? ఇండియన్ సోషలాజికల్ సొసైటీని స్థాపించాడు. జిఎస్ గార్వే రాసిన ఇతర గ్రంథాలు ఏవి? 1 క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా, 2 క్యాస్ట్, క్లాస్ అండ్ ఆక్యుపేషన్, 3 ది ఆబ్రిగేనస్ సో కాల్డ్ అండ్ దేర్ ఫ్యూచర్,
నాలుగో రచన సోషల్ టెన్షన్స్ ఇన్ ఇండియా. ఇప్పుడు మనం రెండవ శాస్త్రవేత్త అయిన ఆండ్రీ బిటెల్లా దృక్కోణం గురించి తెలుసుకుందాం. ఆండ్రీ బిటెల్లా రాసిన గ్రంథాలు ఏవి? 1 క్యాస్ట్, క్లాస్ అండ్ ఫర్ చేంజింగ్ ప్యాటర్న్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇన్ టాంజోర్ విలేజ్. రెండో రచన క్యాస్ట్ ఓల్డ్ అండ్ న్యూ. ప్రాచీన కాలంలో కుల వ్యవస్థ వల్ల విద్యా వ్యవస్థ బ్రాహ్మణుల ఆధిపత్యంలో ఉండగా ప్రస్తుతం అందరికీ అందుబాటులోకి వచ్చిందని ఎవరు పేర్కొన్నారు? ఆండ్రీ బిటెల్లా. 3 ఎంఎన్ శ్రీనివాస్ దృక్కోణం. కుల వ్యవస్థపై అధ్యయనం చేసి సామాజిక మార్పు అనే నూతన వరవడిని తీసుకొచ్చిన వారు ఎవరు? ఎంఎన్ శ్రీనివాస్. సామాజిక మార్పుకు ప్రధాన కారణం ఏవి? సాంస్కృతికీకరణ, పాశ్చాత్యీకరణ. 4 గాంధీ దృక్కోణం. గాంధీ కుల వ్యవస్థను సమర్థించాడు, కానీ దేనిని తీవ్రంగా వ్యతిరేకించాడు? అస్పృశ్యతను వ్యతిరేకించాడు. అస్పృశ్యత అనేది హిందువులు దేవునికి మానవునికి చేసే పాపం అన్నాడు ఎవరు? గాంధీజీ. గాంధీజీ ఏ సంస్థను ఏర్పాటు చేసి 21 రోజుల పాటు ఉపవాసం ఉండి అస్పృశ్యత దేవాలయాల ప్రవేశం చేయించాడు? హరిజన్ సేవక్ సంఘ్. 5 అంబేద్కర్ దృక్కోణం. హిందూ సామాజిక అంతస్తు వర్ణ వ్యవస్థపై ఆధారపడి ఉన్నది, కానీ వ్యక్తులపై కాదు అని పేర్కొన్న వారు ఎవరు? అంబేద్కర్. కుల వ్యవస్థను, అస్పృశ్యతను తీవ్రంగా వ్యతిరేకించిన వారు ఎవరు? అంబేద్కర్. హిందూ సామాజిక క్రమానికి ప్రమాణం ఏది? వర్ణం. వాస్తవానికి హిందూ సమాజ నిర్మాణ ప్రమాణం ఏది? కుటుంబం. గ్రీకు యాత్రికుడైన ఎవరు కుల వ్యవస్థ 2 ప్రధాన లక్షణాలు కలిగి ఉంటుందని పేర్కొన్నాడు? మెగస్తనీస్. 1 కులాల మధ్య వివాహం అంగీకరించరు. 2 వృత్తి మార్పు ఏర్పడదు. కుల వ్యవస్థ లక్షణాలను వివరించినది ఎవరు? ఏఎల్ క్రోబర్ గార్వే. ప్రతి కులం తన ఆధిక్యతను, ఔన్నత్యాన్ని ప్రకటితం చేయడానికి ప్రయత్నిస్తుంది అని దీనిని ఏమంటారు? సాంస్కృతికీకరణ. ఒక కులానికి చెందిన పురుషుడు అదే కులానికి లేదా ఉపకులానికి చెందిన స్త్రీని పెళ్ళాడితే దానిని ఏమంటారు? అంతర్వివాహం అంటారు. ఉన్నత వర్ణం పురుషుడు తమ కంటే తక్కువ వర్ణ స్త్రీని వివాహం చేసుకుంటే దానిని ఏమంటారు? అనులోమ వివాహం. కులానికి 3 లక్షణాలు ఉంటాయని పేర్కొన్న సామాజికవేత్త ఎవరు? బోగ్. 1 క్రమానుగత శ్రేణి, 2 వంశపారంపర్యంగా వచ్చే ప్రత్యేకీకరణ, 3 వికర్షణ. కుల వ్యవస్థ ఒక క్రమాన్ని, జాతి వ్యవస్థ ఒక వర్గీకరణ పదమని చెప్పినది ఎవరు? ఆండ్రీ బిటెల్లా. కులానికి సంబంధించిన 7 సాంస్కృతిక లక్షణాలను వివరించిన రచయిత ఎవరు? లూయస్ డు మౌంట్. ప్రాచీన భారతదేశంలోని కుల వ్యవస్థ ఒక శాస్త్రీయ సామ్యవాదం అని ఎవరు పేర్కొన్నారు? భగవాన్ దాస్. దక్షిణ భారతదేశంలోని కుల వ్యవస్థ గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. దక్షిణ భారతదేశంలోని కులాలను ఏ విధంగా విభజించారు? ఎడమ చేయి మరియు కుడి చేయి కులాలు. కుడి చేయి కులాలు 18 ఉండగా కుడి చేయి కులాలను తమిళనాడులో ఏ విధంగా పిలుస్తారో వలంగాయ్ అని పిలుస్తారు. ఎడమ చేయి కులాలు 9 ఉండగా ఎడమ చేయి కులాలను తమిళనాడులో ఏ విధంగా పిలుస్తారో ఎడంగాయ్ అని పిలుస్తారు. కులం మరియు వర్ణము అనేవి ఏ విధంగా ఉంటాయి? 2 విభిన్న భావనలను కలిగి ఉంటాయి. 2 అంతస్తు సమూహాలు అని వేటిని అంటారు? కులం, వర్గం. కులం మంచిదైతే దాన్ని సంస్కరించాలి, కానీ నిర్మూలించవద్దు అన్నది ఎవరు? హటన్. కుల వ్యవస్థ అనేది ఒక వస్తు వినిమయ వ్యవస్థ అని ఎవరు పేర్కొన్నారు? మలినోస్కీ. ఆధిక్య కులం లేదా ప్రబల కులం గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. ఆర్థికంగా, రాజకీయంగా సత్తా కలిగినటువంటి లేదా సామాజిక బలం కలిగిన కులమే ఆధిక్య కులం అంటారు. ఆధిక్య కులం గురించి డామినెంట్ క్యాస్ట్ ఇన్ రాంపురా అనే వ్యాసంలో ప్రతిపాదించిన వారు ఎవరు? ఎంఎన్ శ్రీనివాస్ 1959లో. అధిక సామాజిక వర్గ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? బీకే రాయ్. గ్రామీణ భారతంలో కులాల క్రమానుగత శ్రేణి అర్థం చేసుకోవడానికి ఏ భావన తోడ్పడుతుంది? ఆధిక్య కులం తోడ్పడుతుంది. ఆధిక్య కులం ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం, కాపు, రెడ్డి, తెలంగాణలో రెడ్డి, వెలమల,
కర్ణాటకలో ఒక్కలింగ, లింగాయత్, బంట్, మహారాష్ట్రలో మరాఠా, గుజరాత్లో పటేల్స్, హర్యానాలో జాట్స్, గుజ్రాస్, తమిళనాడులో నాడార్లు, మొదలయార్, వెల్లాలు మొదలైన వారు ఆధిక్య కులానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సమాజంలో కులం కంటే వ్యక్తుల ఆధిక్యం ఎక్కువ అని ఎవరు పేర్కొన్నారు? ఎస్సి దుబే. ఎస్సి దుబే ఏ గ్రామాన్ని అధ్యయనం చేశారు? షామీర్పేట్. జాజ్మానీ వ్యవస్థ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జాజ్మాన్ అనే పదం ఏ సంస్కృత పదం నుండి ఏర్పడినది? యజమాన్ అనే పదం నుంచి ఏర్పడింది. ప్రతి కుల సముదాయం మరొక కుల సముదాయం నుంచి సేవలను ఆశించే విధానం జాబ్మానీ వ్యవస్థ అని ఎవరు నిర్వహించారు? ఆస్కార్ లెవిస్. జాజ్మానీ పదం హిందూ జాజ్మానీ విధానం అనే గ్రంథంలో మొదటిసారిగా ప్రస్తావించినది ఎవరు? విలియం వైజర్. విలియం వైజర్ ఉత్తరప్రదేశ్లోని కరీంపూర్ గ్రామంలో 1925 నుంచి 1930 వరకు పరిశోధన చేసి ఏ పుస్తకాన్ని రాశాడు? బిహైండ్ మ్యూడ్ వాల్స్. జాజ్మానీ విధానంలో సేవలను పొందే వ్యక్తిని ఏమంటారు? జాజ్మాన్ లేదా పోషక కులం అంటారు. జాజ్మానీ విధానంలో సేవలను అందించే వ్యక్తిని ఏమంటారు? కామిన్ లేదా సేవక కులం. కామిన్కు మరొక పేరు పురజాన్ లేదా పర్దాన్ అంటారు. కర్ణాటకలో జాజ్మానీ విధానాన్ని ఏ విధంగా పిలుస్తారు? బారాబతి లేదా ఆయ పద్ధతి అంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాజ్మానీ విధానాన్ని ఏ విధంగా పిలుస్తారు? మేరా పద్ధతి పిలుస్తారు. భారతదేశంలో కుల వ్యవస్థను అర్థం చేసుకోవడానికి ఏ వ్యవస్థ తోడ్పడుతుంది? జాజ్మానీ వ్యవస్థ తోడ్పడుతుంది. జాజ్మానీ విధానంను ఒక ఫ్యూడల్ విధానంగా భావించినది ఎవరు? బేడల్ మ్యాన్. బేడల్ మాన్ రాసిన గ్రంథం ఏది? ది కంపారిటివ్ అనాలిసిస్ ఆఫ్ జాజ్మానీ సిస్టమ్. పోషక కులాల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. ఉత్తర భారత్లో వీరిని రాజ్పూట్స్, భూమిహార్, జాట్స్, ఆంధ్రప్రదేశ్లో కమ్మ, రెడ్డి, గుజరాత్లో పటేల్, సేవక కులాలు సాకలి, మంగలి, వడ్రంగి, కుమ్మరి, కమ్మరి. సొసైటీ ఇన్ ఇండియా అనే గ్రంథంలో జాజ్మానీ వ్యవస్థ లక్షణాలను ఎవరు వివరించారు? ఆచార్య మండేలా బామ్. మధ్యతరగతి రైతాంగం ఊర్ధ్వ గతిశీల పొంది కొత్త భూస్వాములుగా అవతరించడాన్ని ఏమంటారు? ఎంబర్జ్యూస్మెంట్ అంటారు. చిన్న ఉపాంత రైతులు భూమి లేని రైతు కూలీలుగా మారే అధోగతిశీలత విధానాన్ని ఏమంటారు? ప్రోలెటేరియనైజేషన్ అంటారు. కులంలో క్రమానుగత శ్రేణి మరియు వ్యత్యాసాలను ఏమంటారు? సామాజిక స్థరీకరణ. ఇప్పుడు మనం సాంస్కృతీకరణ గురించి తెలుసుకున్నాం. రిలీజియన్ అండ్ సొసైటీ అమాంగ్ కూర్డ్స్ అనే గ్రంథంలో సాంస్కృతీకరణ పదాన్ని మొదటగా ఉపయోగించిన వారు ఎవరు? ఎంఎన్ శ్రీనివాస్. అగ్రకులాల వారి జీవన విధానాలను ద్విజుల జీవన విధానాన్ని అనుకరిస్తూ అగ్రకులాల వైపుకు వెళ్ళే ప్రక్రియను ఏమంటారు? సాంస్కృతీకరణ అంటారు. సాంస్కృతీకరణ కన్నా ముందు ఎంఎన్ శ్రీనివాస్ వాడిన పదం ఏది? బ్రాహ్మణీకీకరణ. కొడుగు లేదా కూర్గులపై అధ్యయనం చేసినది ఎవరు? ఎంఎన్ శ్రీనివాస్. ఎంఎన్ శ్రీనివాస్ రాసిన మరొక గ్రంథం ఏది? సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా. కుల క్రమ శ్రేణిలో కులాల ఊర్ధ్వముఖ చలనంతో ఉండటానికి కారణం సాంస్కృతీకరణ. సాంస్కృతీకరణ అభివృద్ధికి కృషి చేసిన ప్రముఖులు పశ్చిమ భాగాన ఎవరు? కబీర్. పశ్చిమోత్తరంలో సాంస్కృతీకరణకు కృషి చేసిన ప్రముఖులు ఎవరు? గురునానక్. తూర్పు భారతదేశంలో సాంస్కృతీకరణకు కృషి చేసిన ప్రముఖులు ఎవరు? స్వామి దయానంద సరస్వతి. ఉత్తర భారతదేశంలో సాంస్కృతీకరణ కృషి చేసిన ప్రముఖులు ఎవరు? రాధాస్వామి. సాంస్కృతీకరణకు మంచి నమూనా బ్రాహ్మణులు. సాంస్కృతీకరణ అనేది ఒక భాషా సంబంధమైన ప్రయోగం అని ఎవరు పేర్కొన్నారు? నర్మదేశ్వర ప్రసాద్. నర్మదేశ్వర ప్రసాద్ కుల వ్యవస్థలో ఒక కులము యొక్క హోదాలో వచ్చే మార్పులను ఏమంటాడు? కులీనీకరణం అంటారు. వర్ణ విధానం కుల వ్యవస్థను చాలా తప్పుగా వక్రీకరించిన చిత్రాన్ని ప్రదర్శించిందని ఎవరు పేర్కొన్నారు? ఎంఎన్ శ్రీనివాస్.
సాంస్కృతీకరణ వలన కులక్రమ శ్రేణిలో సమస్తరీయ చలనం జరుగుతుంది అని ఎవరు పేర్కొన్నారు? డిఎన్ మజుందార్. వివిధ కులాల వారు వారి సమీపంలోని అగ్రకులాలను అనుకరించడం ద్వారా అగ్రకులాల స్థాయికి చేరుకోగలుగుతారని, అదే సాంస్కృతీకరణ అని పేర్కొన్నవారు ఎవరు? లక్ష్మణ. ఏ నోట్ ఆన్ రైతులిజం ప్రాసెస్ ఇన్ రూరల్ ఇండియా గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? సి. లక్ష్మణ. తిరోగామి సాంస్కృతీకరణ భావనను తెరపైకి తెచ్చిన వారు ఎవరు? మజుందార్. ఇప్పుడు మనం పాశ్చాత్యీకరణం గురించి తెలుసుకున్నాం. ప్రజలు పాశ్చాత్య నాగరికతను, సాంస్కృతిక సామాజిక అంశాలను అనుసరిస్తూ పాశ్చాత్య దృక్పథాలను, విలువలను పెంపొందించుకునే ప్రక్రియను ఏమంటారు? పాశ్చాత్యీకరణం అంటారు. పాశ్చాత్యీకరణం భావనను ఎంఎన్ శ్రీనివాస్ ఏ గ్రంథాలలో వివరించాడు? 1. సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా మరియు క్యాస్ట్ ఇన్ మోడర్న్ ఇండియా అండ్ అదర్స్ ఎస్ఎస్లో వివరించాడు. పాశ్చాత్యీకరణకు బదులు ఆధునికీకరణం అనే పదాన్ని వాడిన వారు ఎవరు? డేనియల్ లెర్నర్. కుల వ్యవస్థలో మారుతున్న ధోరణులపై అభిప్రాయాల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. కులాలు సమ్మిళితమవ్వడం, తెగల విలీకరణను ఎవరు ప్రస్తావించారు? డిఎన్ మజుందార్. కుల పరివర్తనకు ఆర్థిక, సామాజిక దృక్కోణాలు ఉంటాయని ఎవరు పేర్కొన్నారు? ఆర్కే ముఖర్జీ. కులం వ్యక్తుల వృత్తిని నిర్ణయించడం లేదు, కానీ వ్యక్తులు ఎవరిని వివాహం ఆడాలన్న విషయాన్ని ఇంకా ప్రభావితం చేస్తుందని ఎవరు పేర్కొన్నారు? గార్వే. కుల వ్యవస్థలో మార్పులు ఏర్పడుతున్నాయి, కానీ వ్యవస్థకు అతీతంగా కాదు అని పేర్కొన్న వారు ఎవరు? నర్మదేశ్వర ప్రసాద్. కుల వ్యవస్థలో మార్పులకు కారణంగా భౌగోళిక గతిశీలత, పాశ్చాత్య విద్య, క్రొత్త వృత్తుల సృష్టి, ఆధునికీకరణ ప్రక్రియ మరియు రాజకీయ కారకాలను ఎవరు పేర్కొన్నారు? ఆండ్రీ బిటెల్లా. కుల వ్యవస్థ మార్పులో కీలక పాత్ర పోషించినది ఏది? విద్య. కుల వృత్తులలో మార్పుకు ప్రధాన కారణం ఏది? పారిశ్రామికీకరణ. కుల వ్యవస్థలో మొదటిగా సంఘర్షణలకు దారితీసిన వారు ఎవరు? బ్రిటిష్ వారు కుల వ్యవస్థపై ఎక్కుపెట్టిన విధానం ఏది? విభజించు పాలించు విధానం. కుల ఆసక్తుల చట్టం ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది? 1850. ప్రత్యేక వివాహాల చట్టం ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1954. వివాహ నియమాలలో మార్పుకు ప్రధాన కారణం కులాంతర వివాహాల చట్టబద్ధత. కులాల మధ్య ఎల్లప్పుడూ గతిశీలత ఉంటుందని తెలిపినది ఎవరు? ఎంఎన్ శ్రీనివాస్. మత మార్పిడి చేసుకున్న దళితులకు ఎస్సీ హోదా ఇవ్వవచ్చా లేదా అనే విషయాన్ని తేల్చడం కోసం 2022 అక్టోబర్లో ఏ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది? కేజీ బాలకృష్ణన్ కమిషన్. కేజీ బాలకృష్ణన్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు: చైర్మన్ కేజీ బాలకృష్ణన్, సభ్యులు రవీంద్ర కుమార్ జైన్, సుష్మా యాదవ్ కలరు. ఈ వీడియోలో ఇండియన్ సొసైటీలో భాగంగా 5వ పాఠ్యాంశమైన కులం అనే పాఠ్యాంశం గురించి బిట్స్ రూపంలో మీకు అందించడం జరిగింది. ఈ బిట్స్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడతాయని ఆశిస్తూ, మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక పాఠ్యాంశంతో మరొక వీడియోలో కలుసుకుందాం.